అనే రెండు పదాలు పర్యాయ పదాలు. మనం లేకపోతే జనం లేరు. అటువంటి ఒక కళామ తల్లి ముద్దు బిడ్డల్ని ఒక్క హక్కున చేర్చి ప్రకృతి పరవశించేలా, సంస్కృతి పురమడిల్లేలా ఒక అద్భుతమైన సాక్షాత్కారాన్ని ఆవిష్కరించిన మనం ఫౌండర్ చక్రవర్తి గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరూ మహానుభావులు, నేను 25 సంవత్సరాల క్రితం నాకు ఊహ తెలియని రోజుల్లో సముద్రాల వేణుగోపాలాచారి గురించి నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అవినావ భక్తుడినండి. ఈ రోజునే ఈ విధంగా నేను చూడటం, ఆయన్ని చాలామంది ఇప్పుడున్న లోకంలో టీవీ ప్రపంచంలో కనుమరుగిపోయి ఉండొచ్చు. కానివ్వండి, ఆయన ఆదిలాబాద్ ఎంపీగా ఉంటూ ఆయన విశేష సేవలు చేసి ఆయన కేంద్ర మంత్రిగా, అలాగే రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ప్రముఖమైన స్థానం వహించిన వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి రావడంతో ఒక బంగారాన్ని కూడా ఒక గోడ చేర్పు ఏ విధంగా ఉండాలో, ఒక మంచి విషయానికి ఒక చక్రవర్తి గారు లాంటి ఒక విషయం ఉన్న ఒక భువన విజయం అంటారు. భువన విజయంలో మాత్రమే శ్రీకృష్ణదేవరాయలు గారు కవులను, సంస్కృతిని, కళాకామాత్రల్ని పోషించారు. అటువంటి తర్వాత మా పొద్దుటూరు ముద్దుబిడ్డ ఈ మన చక్రవర్తి గారు నిజంగా పేరులోనే కాదు, రాజసం అన్నిట్లోనూ ముందని చూపించుకున్న ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి తన యొక్క ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కళామతాలని, అలాగే సేవా తత్పరత గల వ్యక్తులని ఈ సమాజంలో గుర్తించి వారి ద్వారా సమాజానికి మరంత మేలు చేయాలని తాత్పర్యంతో ఆయన అభిలాషతో ఎంతో శ్రమ ఓర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వచ్చిన వ్యక్తులు తర్వాత ఆ యొక్క అవార్డు గ్రహీతల్ని సత్కరిస్తుంటే శ్రవణానందం, ఒక దృశ్యానందం పొందడం చాలా. మనం కొన్ని విషయాలని చదవడం ద్వారా, వినడం ద్వారా తెలుసుకుంటాం, కానీ మనం ఆ అనుభూతిని పొందడం అనేది చాలా తక్కువగా జరుగుతుందండి. ఈ రోజుల్లో ఏ సినిమా ఫంక్షన్లో ఇంకోటో జరుగుతున్నాయి, కానీ ఎక్కడా కూడా కళాకారుల్ని, సేవాత్మకంగా ఉన్న వారిని కాకుండా జ్యూరీ మెంబర్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న అవార్డులన్నీ కూడా మీరు చూసినట్టయితే అదంతా జ్యూరీ మెంబర్స్ అంతా అక్కడ ఒక పారదర్శకమైన వ్యవస్థ నడవట్లేదు. కానీ ఒక సామాన్య కుటుంబాల నుంచి వచ్చి, పల్లెటూరుల నుంచి వచ్చిన శ్రమజీవులకు ఇబ్బందులు కలుగుతుంటే వారిని ఆదరిస్తున్న మా మణికుమార్ లాంటి వాళ్ళని, అలా ఎంతోమందిని ఒక మట్టిలో మాణిక్యాలని వెలికితీసి ఈ సమాజం ముందు ఉంచి సమాజంలో ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యతని గుర్తు చేస్తున్న ఈ సమాజంలో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ వీరు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంకా వెళ్ళాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ మిత్రుడు కృష్ణమోహన్ ఫ్రమ్ కాకినాడ.